ఇప్పుడు మనం ది అల్టిమేట్ పైథాన్ కోర్స్లో లెక్చర్ 4 చూద్దాం. ఈ లెక్చర్ 4లో నేను సింటాక్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇండెంటేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కమెంట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీకు మొత్తం ఈ వీడియోలో అర్థం కాదు, ఎందుకంటే మీరు ఇంకా ఇఫ్ అంటే ఏంటో తెలియదు, ఎల్స్ అంటే ఏంటో తెలియదు, బ్లాక్ అంటే ఏంటో తెలియదు. కాబట్టి ఈ వీడియో అర్థం కాకపోయినా కూడా చూడండి, తర్వాత మీరు ఇంకొకసారి చూస్తే అర్థమైద్ది. ఒక 10 లెక్చర్స్ పోనివ్వండి, ఈ వీడియో అర్థమైద్ది. కానీ స్కిప్ చేయొద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. చాలా సింపుల్ కాన్సెప్ట్, మీరు డిసప్పాయింట్ అవ్వకుండా చూడండి, తర్వాత మీకు అర్థమైద్ది. ఇఫ్ అంటే ఏంటో చెప్తాను, ఎల్స్ అంటే ఏంటో చెప్తాను, అప్పుడు ఇది మొత్తం అర్థమైద్ది. ఓకే, ఇక మొదలెడదామా? సో ఫస్ట్ థింగ్, లెక్చర్ నోట్స్ మాత్రం రాయమాకండి. స్లైడ్స్ నేను ఇస్తాను, నోట్స్ కూడా ఇస్తాను, డీటెయిల్డ్ నోట్స్ ఇస్తాను, స్లైడ్స్ ఇస్తాను. మీరు మాత్రం లెక్చర్ నోట్స్ రాయకండి, మీరు రాయలేరు. 100 గంటల కోర్స్కి లెక్చర్ నోట్స్ రాయలేరు. దీనికి సంబంధించిన స్లైడ్స్ అండ్ లెక్చర్ నోట్స్ డిస్క్రిప్షన్లోనే చూసుకోండి. ఓకే ఫైన్. సింటాక్స్ అంటే ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం మాట్లాడేటప్పుడు గ్రామర్ ఉంటుంది కదా, అలాగే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు సింటాక్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి గ్రామర్ ఎలాగో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సింటాక్స్ అలాగా. మీరు ఆ సింటాక్స్ ఫాలో అయితేనే ఇంటర్ప్రిటర్ కానీ కంపైలర్కి కానీ మీరు రాసిన కోడ్ అర్థమైంది. ఓకే, సో పైథాన్లో సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కనుక మొట్టమొదటిసారి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చదువుకుంటున్నారు, మీకు ఏమీ తెలియదు అనుకోండి, పైథాన్ లాంగ్వేజ్ చాలా చాలా ఈజీ. జావా కంటే, C++ కంటే కూడా పైథాన్ సింపుల్గా ఉంటుంది. సింటాక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ పైథాన్లో ఏంటంటే కేస్ సెన్సిటివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే వేరియబుల్ అనే దానికి క్యాపిటల్ V ఉంది, ఇక్కడ వేరియబుల్ అనే దానికి స్మాల్ v ఉంది. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండు డిఫరెంట్ అని. కేస్ సెన్సిటివిటీ అంటే మీరు కనుక ఒక లెటర్కి ఎక్కడో చోట కేస్ మారిస్తే, లోవర్ కేస్ కానీ అప్పర్ కేస్ కానీ, ఆ టోటల్ వేరియబుల్ మారిపోయింది. జస్ట్ వేరియబులే కాదు, అంటే ఒకవేళ ఇంకో విషయం, మనకి పైథాన్లో సెమీకాలన్స్ ఉండవు. మీరు C++, జావాలో సెమీకాలన్స్ పెడతారు కదా, ఇక్కడ సెమీకాలన్స్ ఉండవు, డిక్లరేషన్ కూడా ఉండదు. ఇంట్ ఏ అని రాయని అవసరం లేదు, A = 10 అని రాసేయచ్చు. ఓకే, ఒకసారి మనం కేస్ సెన్సిటివిటీని వేరియబుల్స్లో చూద్దాం. ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్ ఉన్నాయి, దీని పేరు వేరియబులే, దీని పేరు వేరియబులే. కానీ ఒక దాని పేరేమో క్యాపిటల్ Vతో వచ్చింది, ఇంకో దాని పేరేమో స్మాల్ Vతో వచ్చింది. అప్పుడు ఆ 2 డిఫరెంట్ వేరియబుల్స్ అయిపోయినాయి. ఓకే, ఎందుకని? పైథాన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి. సేమ్ థింగ్ ఫంక్షన్స్ కూడా అలాగే వర్క్ అయ్యింది. ఇప్పుడు ఫంక్షన్స్లో ఇది ఒక మై ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్, ఇంకోటి మై ఫంక్షన్ అనేది ఒక ఫంక్షను. ఇక్కడ F క్యాపిటల్ ఉంది, ఇక్కడ F స్మాల్ ఉంది, కాబట్టి 2 వేరు. ఇంకో విషయం, మనం ఇంకా ఫంక్షన్స్ని చూడలేదు, మీకు ఫంక్షన్స్ అంటే ఏంటో తెలియదు. మనం ఇంకా ఇంటీజర్స్నే చూడలేదు, వేరియబుల్స్నే చూడలేదు. కాబట్టి వరీ అవ్వకండి, ఇది అర్థం కాదు మీకు, నెక్స్ట్ వీడియో నుంచి అర్థమైపోద్ది. సో ఫంక్షన్ అనేది సంథింగ్ ఉంటుంది, దాని కనుక పేరు స్మాల్ f, క్యాపిటల్ F ఇలా పెట్టామంటే ఆ 2 డిఫరెంట్ ఫంక్షన్స్ అని. ఓకే, క్లాసెస్ కూడా మీకు తెలీదు, కానీ చూడండి. ఓకే, సో క్లాస్లో ఏంటంటే మై క్లాస్ అండ్ మై క్లాస్ 2 క్లాసులు ఉన్నాయి. ఒక దాంట్లో క్యాపిటల్ C పెట్టాను, ఒక దాంట్లో స్మాల్ c పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక దాంట్లో క్యాపిటల్ C, ఇంకో దాంట్లో స్మాల్ c పెట్టడం వల్ల 2 డిఫరెంట్ క్లాసెస్ అయిపోయినాయి. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో మనకి చాలా క్లాసెస్ తర్వాత వచ్చింది. అట్లీస్ట్ ఒక 30 లెక్చర్స్ తర్వాత కానీ మనం క్లాస్ స్టార్ట్ చేయం. ఓకే, అప్పుడు దాకా మీకు ఇది అర్థం కాదు. కాకపోతే ఆ నోట్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, తర్వాత చూసుకోండి, అర్థమైంది. ఓకే, ఇండెంటేషన్. ఇప్పుడు మనం ఏదైనా బ్లాక్ రాయాలనుకోండి పైథాన్లో, మామూలుగా ఏం చేస్తాం, బ్లాక్కి జావా C++లో కర్లీ బ్రేసెస్ పెడతాం. కానీ ఇక్కడ కర్లీ బ్రేసెస్ అవసరం లేదు, ఇక్కడ స్పేస్ ఇస్తే సరిపోయిద్ది. ఇండెంటేషన్ అంటే స్పేస్ ఇవ్వటం. మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్, ఇక్కడ ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు ఈ ఇఫ్లో ఈ బ్లాక్ ఉంది, ఇదంతా స్పేసే. ఇఫ్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, ఇదంతా స్పేసే. అలా స్పేస్ ఇచ్చి ఎప్పుడైతే మీరు రాస్తారో అది ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోయినట్టు. ఇక్కడ కూడా ఎల్స్ బ్లాక్లోకి ఈ స్టేట్మెంట్ వెళ్ళిపోయింది. ఎన్ని స్పేసెస్ ఇవ్వాలి? 4 ఇవ్వాలి. 3 ఇచ్చినా 2 ఇచ్చినా అది వ్యాలిడ్ కాదు, ఎర్రర్ వస్తుంది. ఒక ట్యాబ్ నొక్కండి,
4 వచ్చేస్తాయి, 4 స్పేసెస్ వచ్చేస్తాయి. సో ఇలా మనం బ్లాక్స్ డిఫైన్ చేస్తాం. ఓకే, ఇంక మీకు ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే తర్వాత చూద్దాం అవన్నీ. ఓకే, అలాగే ఒక బ్లాక్లో ఎన్ని స్టేట్మెంట్స్ అని ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇఫ్లో స్పేస్ ఇచ్చి ఇలా రాసాం కదా 2 స్టేట్మెంట్స్ని. ఈ 2 స్టేట్మెంట్స్ ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోయినాయి. అంటే జావాలో కనుక మీరు ఇలా రాశారనుకోండి, ఇఫ్ అని పెట్టి మీరు ఇలా రాశారనుకోండి, ఇందులో ఏమైతే లైన్స్ ఉన్నాయో అవన్నీ ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోతాయి కదా, అంతే కదా. అలాగే ఇక్కడ ఇఫ్ అని రాసి స్పేస్ ఇస్తే సరిపోయింది. నెక్స్ట్ లైన్లో ట్యాబ్ ఇస్తే ఆటోమేటిక్గా ఇఫ్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా చూస్తే ఎల్స్లోకి ఈ స్టేట్మెంట్ వెళ్ళిపోయింది. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం, ఇప్పుడు అవసరం లేదు. ఒకవేళ మనం ఇలా ఒక లైన్ ఏమో 4 గ్యాప్స్ ఇచ్చాము, ఇంకో లైన్ కనుక 2 గ్యాప్సే ఇస్తే అది ఎర్రర్. మీరు ఎప్పుడైనా ఇండెంటేషన్ చేయాలంటే 4 ట్యాబ్సే యూజ్ చేయాలి. 4 ట్యాబ్స్ కంటే తక్కువ యూజ్ చేస్తే అది ఎర్రర్. ఇక్కడ కూడా చూడండి, 4 ట్యాబ్స్ కంటే తక్కువ యూజ్ చేసాం, దానివల్ల ఇది ఒక ఎర్రర్. ఇండెంటేషన్ వల్ల ఏమైందంటే రీడబిలిటీ పెరిగిద్ది, అంటే మీకు క్లియర్గా అర్థమైంది ఇఫ్లో ఏముంది ఎల్స్లో ఏముంది అనేది. అలాగే కోడ్ ఎగ్జిక్యూషన్ కూడా ఈజీ అయింది. అలాగే కోడ్ని ఆర్గనైజ్ చేయొచ్చు. ఆర్గనైజ్ అంటే డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అలాగే ఒక బ్లాక్ని డిఫైన్ చేసిద్ది ఇండెంటేషన్. అంటే ఇండెంటేషన్ కనుక పెట్టి మీరు 4-5 లైన్స్ రాశారంటే అది మొత్తం ఒక బ్లాక్ అయిపోయింది. నెస్టింగ్ అంటే ఏంటంటే మీరు ఒక బ్లాక్లో ఇంకో బ్లాక్ని కూడా పెట్టవచ్చు. నేను చూపిస్తాను తర్వాత, ఇప్పుడు అంత అవసరం లేదు, తర్వాత నేను చూపిస్తాను. ఒక ఇఫ్లో ఇంకో ఇఫ్ని ఎలా పెట్టవచ్చు, అందులో ఇంకో ఇఫ్ని ఎలా పెట్టవచ్చు, ఈ నెస్టింగ్ ఎలా జరిగింది అనేది మనం ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తాం. ఓకే, సో లూప్స్లో కూడా ఇండెంటేషన్ జరిగిద్ది, కండిషనల్ స్టేట్మెంట్స్లో కూడా ఇండెంటేషన్ జరిగిద్ది. లూప్ అంటే ఫర్ లూప్, వైల్ లూప్. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ ఎల్స్ అండి. ఓకే, కమెంట్స్. సో కమెంట్స్ ఎందుకు రాస్తామంటే మీ ప్రోగ్రామ్ నాకు అర్థం అవ్వాలంటే నేను ప్రోగ్రామ్ చదవను, కమెంట్స్ చూస్తాను, నాకు అర్థమవుతాయి. అంటే మీరు ఒక ప్రోగ్రామ్ రాసి దాని తర్వాత ఎవరికైనా అర్థమయ్యేటట్టు చేయాలి అంటే కమెంట్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్. కమెంట్స్ ఉంటే ఈజీ అయిపోద్ది. సో మనం ప్రతి ప్రోగ్రాంలో కమెంట్స్ పెడతాం. ఓకే, పెట్టాలి, అవసరం లేదు, పెడితే మీరు ఒక కంపెనీలో వర్క్ చేశారు, వెళ్ళిపోయారు, దాని తర్వాత మీ ప్లేస్లో వేరే అతను వచ్చాడు, మీరు రాసిన కూడా అతను అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటాడు? మీరు కనుక కమెంట్స్ ఇంక్లూడ్ చేస్తే సింపుల్గా అర్థమైపోయింది. అది కమెంట్స్ అంటే. ఓకే, సో కమెంట్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ లైన్ అంటే ఒకే లైన్లో కమెంట్ రాయొచ్చు, లేకపోతే మల్టీ లైన్స్లో కమెంట్ రాయొచ్చు. సింగిల్ లైన్లో కమెంట్ రాసేటప్పుడు మీరు హ్యాష్ సింబల్ యూజ్ చేస్తారు. అదే మల్టీ లైన్లో కమెంట్స్ రాసినప్పుడు మీరు ఇలా యూజ్ చేస్తారు, ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేస్తారు. ఐదర్ సింగిల్ కోట్స్ ట్రిపుల్ కానీ, డబుల్ కోట్స్ ట్రిపుల్ కానీ. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్. ఓకే, కమెంట్స్ వల్ల యూజ్ ఏంటి? రీడబిలిటీ పెరిగిద్ది, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కోడ్ని ఈజీగా. దాని తర్వాత చాలా రోజుల తర్వాత మీరు కోడ్ చూసినా మీకు అర్థమైద్ది. కొత్త వాళ్ళని యాడ్ చేసినా కూడా టీంకి వాళ్ళకి అర్థమైద్ది. ఎగ్జిస్టింగ్ కోడ్ని యూజ్ చేసుకొని మీరు కొత్త కోడ్ రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేసామంటే సింగిల్ లైన్ కామెంట్ రాసాం. ఇదంతా ఒక సింగిల్ లైన్ కామెంట్. మీకు ఇది కనిపించకపోవచ్చు కెమెరాలో, మీకు స్లైడ్స్ ఇస్తాను, స్లైడ్లో చూసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సింగిల్ లైన్ స్టార్టింగ్ విత్ హ్యాష్ అంటే సింగిల్ లైన్ కామెంట్. ఇక్కడ కూడా స్టార్టింగ్ విత్ హ్యాష్ అంటే సింగిల్ లైన్ కామెంట్. అలా కాకుండా మల్టీ లైన్ కామెంట్స్ కూడా రాయొచ్చు. మీరు ఎలా రాయొచ్చు అంటే మల్టీ లైన్ కామెంట్స్ ఇక్కడ ట్రిపుల్ కోట్స్తో స్టార్ట్ చేయండి, ట్రిపుల్ కోట్స్తో ఎండ్ చేయండి. ఈ పార్ట్ అంతా కమెంట్స్ అయిపోయినాయి. అంటే మీరు ఒకవేళ ట్రిపుల్ కోట్స్తో స్టార్ట్ చేసి డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ట్రిపుల్ కోట్స్తో ఎండ్ చేస్తే ఈ మధ్యలో ఉన్న లైన్స్ అన్నీ కమెంట్స్ అయిపోయినట్టే. మీరు చాలా కమెంట్స్ చేయాలన్నప్పుడు ఇది యూజ్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాం. మేము రోజుకి 18 గంటలు పనిచేస్తాం. మేము మిమ్మల్ని అడిగింది ఒక్కటే, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళ చేత చేయించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీకు నా యూట్యూబ్ కోర్సెస్ నచ్చినట్టయితే నా దగ్గర పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, అవి ఇంకా బాగుంటాయి. నా పెయిడ్ కోర్సెస్ ఏమున్నాయో చూడాలనుకుంటే ravindrababurao.in వెబ్సైట్కి వెళ్ళండి. ఆ వెబ్సైట్లో మీకు అన్ని కోర్సెస్ కనబడతాయి.
లైక్ గేట్ సిఎస్ ఉంది, గేట్ డిఏ ఉంది. మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకున్నా, ఎంఎల్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా, మీరు గేట్ రాయకపోయినా కూడా కంప్యూటర్ సైన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే గేట్ సిఎస్ హెల్ప్ అయింది. అదే డేటా సైంటిస్ట్ కానీ ఎంఎల్ ఇంజనీర్ కానీ అవ్వాలనుకుంటే గేట్ డిఏ హెల్ప్ అయింది, మీరు గేట్ రాయకపోయినా కూడా. అలాగే మీరు ఫారెన్లో ఎంఎస్ చేద్దాం అనుకున్నా కూడా మేము గైడ్ చేస్తాం. ఓకే, సో మీరు ఏం చేయాలనుకున్నా మా దగ్గర డిఎస్ఏ కోర్స్ ఉంది, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. జస్ట్ వెబ్సైట్కి వెళ్ళండి, చూడండి. దాంతోపాటు మెంటర్షిప్ కూడా అవైలబుల్గా ఉంది. జస్ట్ ఫర్ 500 ఇక్కడ చాలామంది మెంటర్స్ ఉన్నారు. మీరు ఏ ఏరియాలో ఏ మెంటర్ కావాలో ఇక్కడ ఉన్నారు. కొంతమంది పిఎస్యు వాళ్ళు ఉన్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది గేట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ 1-on-1 మెంటర్షిప్ కూడా ఇస్తారు. మీరు కనుక కన్ఫ్యూజన్లో ఉంటే గేట్ రాయాలా, ఎంఎస్ వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటే మా నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. కింద నెంబర్ కనబడుతుంది అండ్ వెబ్సైట్లో కూడా నెంబర్ ఉంది. ఓకే, సో మీరు డైరెక్ట్గా మా వెబ్సైట్కి వెళ్ళి నెంబర్ తీసుకొని నన్ను కాంటాక్ట్ చేయండి. మేము ఆల్మోస్ట్ 24/7 అవైలబిలిటీగా ఉంటాము. కానీ మరీ మిడ్ నైట్ అయితే మా వాళ్ళు నిద్రపోవాలి కూడా, అందుకని చెప్పి మీరు డే టైంలో కాంటాక్ట్ చేయండి. ఈవినింగ్ నైట్స్ కూడా ఉంటాం అవైలబుల్గానే. నార్మల్లీ వీఆర్ అవైలబుల్. ఓకే, థ్యాంక్ యూ.